హలో మావా, నేను మీ స్పైడీ వచ్చేసా మీకోసం. ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. మీరు అనుకున్నంత యాదవనేం కాదు మావా. కళా నైట్ చిన్న పని ఉంటే కొల్లేరు వచ్చేసాం మావా. అలా 7ంటికి ఆకలి దెంగేసింది మావా. అందుకే ముందు తినేసి తర్వాత బ్రష్ చేద్దాం అని వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి చూస్తే ఓ డబ్బా కనిపించింది మావా. డబ్బాలో ఇంటాను ఓపెన్ చేసి చూస్తే ఇడ్లీ మా. ఏంటి బాబా ఇడ్లీ అందులో పెట్టారని అది హాట్ బాక్స్ అంట మా. టెక్నాలజీయా. నాకు నాకలికి ప్లేట్ చేతికి వీడియో తీయడం కూడా మర్చిపోయి దండుపాలెంలో దొంగలాగా దెంగి తిన్నాను మా. పట్టపగలే పాసిమోహంతో ఇవన్నీ ఏంటంటే జంపర్ మే బంపర్. ఈ మధ్య మన ఛానల్ కి సరిగ్గా వ్యూస్ రావట్లేదు మా. అందుకే ఇలాంటి ఐటమ్స్ అన్ని పోగేసి చేతబడి చేద్దాం అనుకుంటున్నా. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అలా దెంగి తినమని రియోగడి దగ్గరికి వచ్చి హాయిరా మామ అంటే పాపం మరి రియోగడికి అర్థం కూడా తెలియకుండానే పెద్ద పెద్ద మాట్లాడేసాడు మామ. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసిన ఈ బ్రిడ్జ్ ని రంగస్థలం బ్రిడ్జ్ అంటారు మామ. ఎందుకంటే రంగస్థలం ఎంట్రీ సీన్ లో రామ్ చరణ్ సైకిల్ దొక్కుంటూ వచ్చిన బ్రిడ్జ్ ఇదే మామ. కళా బ్రిడ్జ్ దాటేసి ఎదరికొస్తే బోల్డ్ అని పెట్టలు కనిపించినాయి. మా ఫ్రెండ్ కానీ కొల్లేరులో ఫేమస్ ఏంటర్ అని అడిగితే చాలా రకాలైన పెట్టలు ఉంటాయని చెప్పాడు. మరి మనం వాటిని స్టఫ్ లో దెంగి తినొచ్చా అని అడిగితే అడగండి, మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్, మీకు కొంచెం నోటితో ఎక్కువండి. ఏంది మావా అంత మాట అన్నావు అని అడిగితే పెట్టల జోలికి వెళ్తే పోలీసులు మన ఒట్టలు కోసేస్తారని చెప్పాడు. రిటర్న్ వస్తుంటే కప్లింగ్ చేసుకుంటే కప్పల్లాగా వెళ్ళిద్దరు అసలు గ్యాప్ ఇవ్వట్లేదు. అందుకే ఎదరికి ఇలా జంట దర్శనం చేసుకున్నాము. ఎందుకమ్మా ఈ దరిద్రాలన్నీ చూపిస్తున్నావు? దాని బదులు నా మీద దయతో వజ్ర వైడ్యూర్య మణిమాణిక్యాలతో ఇంత పెద్ద మూట నా మొహాన్ని కొట్టొచ్చు కదా. కలర్ రిటర్న్ లో వస్తుంటే ఈ లారీ ఆ షాప్ లో పార్క్ చేశారు. ఎవరికి ఏం కాలేదు మామ, అందరూ సేఫ్ గా. ఇంకా ఈ పోలీస్ వెహికల్ చూస్తే మరకత్మలో ట్రాక్టర్ లా ఉంది. ఏ వెహికల్ కానీ మనం వేసుకొచ్చుంటే బాబాయ్ గుద్దవాళ్ళు ఎంగేవారు మామ. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి.